జమ్మూ కాశ్మీర్లోని పర్వత ప్రాంతాల్లో ప్రయాణాలను వేగవంతం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రణాళిక పట్టాలెక్కింది. కట్రా కాజీగుండ్ సెక్షన్లో కొత్తగా నిర్మించిన చినాబ్ వంతెనపై ప్రత్యేక రైలు విజయవంతంగా ప్రయాణించింది. ఈ రైలు ప్రత్యేక బలగాలను తీసుకెళ్లింది. పూర్తి భద్రతాపరమైన ఏర్పాట్ల మధ్య రౌండ్ ట్రిప్ను విజయవంతంగా పూర్తి చేశారు. భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయిలో ఉన్న వేళ ఈ రైలు అందుబాటులోకి వచ్చింది. కాశ్మీర్తో ఇది కనెక్టివిటీని పెంచుతోంది. జమ్మూ కాశ్మీర్ మధ్య రైలు ప్రయాణాలను కొనసాగించాలన్న ప్రభుత్వ ప్లాన్ పై సరిహద్దుల్లో సంక్షోభ ప్రభావం ఏమాత్రం పడలేదు. ఇక ఈ మార్గంలో చినాబ్ వంతెన కాశ్మీర్ను రైల్వే మార్గం ద్వారా మిగిలిన భారత్కు అనుసంధానం చేస్తోంది. వాస్తవానికి ఈ రైలు మార్గాన్ని గత నెల ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా వచ్చి ప్రారంభించాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ పర్యటన రద్దయింది. తాజాగా వెళ్లిన స్పెషల్ రైలులో సెలవులు రద్దే తిరిగి విధుల్లో చేరుతున్న సైనికులు ప్రయాణించారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్కు పౌర విమాన సేవలు రద్దు కావడంతో వారందరికీ ఈ రైలే ఏకైక మార్గం ఉంది. ఇక ఇది కట్రా కాజీగుండ్ వరకు మాత్రమే ఉంది. సాధారణంగా ఐతో బారాముల్లా కాజీగుండ్ వరకు నడుస్తోంది. కాశ్మీర్కు సైన్యం ఆయుధాలు వేగంగా తరలించేందుకు ఇప్పుడు ఈ మార్గం ఉపయోగపడుతోంది. వాటికి ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. దుర్గా, మొత్తానికి పర్వతాలతో కమ్మేసినటువంటి జమ్మూ కాశ్మీర్లో ప్రయాణాలను కూడా వేగవంతం చేయాలనే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రణాళిక పట్టాలెక్కిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కాట్రా టు కాజీగుండ్కు సంబంధించినటువంటి రైలు మార్గాన్ని కూడా ఇటు చినాబ్ వంతెనలో నిర్మించినటువంటి ఈ యొక్క రైలు వంతెనలో ట్రయల్ రన్ నిర్వహించినటువంటి విషయాన్ని ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి నార్థరన్ రైల్వే చీఫ్ అధికారి ఎవరైతే ఉన్నారో శేఖర్ ఉపాధ్యాయ్ వెల్లడించడం జరిగింది. ప్రధానంగా కాట్రా టు కాజీగుండ్, ఈ యొక్క కాజీగుండ్కు సంబంధించి కాట్రా నుంచి దాదాపు 140 నుంచి 150 కిలోమీటర్ల రైలు మార్గం డిస్టెన్స్ ఉందో ఆ రైలు మార్గం సంబంధించినటువంటి ఈ యొక్క చినాబ్ వంతెనపై నిర్మించినటువంటి ఈ యొక్క మార్గంలో ట్రయల్ రన్ చేయడం జరిగింది. ఈ ట్రయల్ రన్ పూర్తి స్థాయిలో కూడా భద్రత నడుమ పూర్తి ఏర్పాట్లు అయితే పూర్తి చేసి ఒక సక్సెస్ని అయితే అందుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్ కనెక్టివిటీని పెంచే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఎప్పటికెప్పుడు కూడా ఈ యొక్క ప్రణాళికను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి రెండు ప్రాంతాల మధ్య అత్యంత కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమున బలగాలను కూడా తీసుకెళ్లి ట్రయల్ రన్ సక్సెస్ చేసినటువంటి పరిస్థితిలో ఈరోజు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ అయితే కనపడతా ఉంది. యాక్చువల్గా కాట్రా టు కాజీగుండ్ ఇది 150 కిలోమీటర్లకు సంబంధించిన డిస్టెన్స్ ఇటు రైలు మార్గం. ఇది చినాబ్ వంతెనపై నిర్మించారు. ఈ చినాబ్ వంతెనపై నిర్మించినటువంటి ఈ రైలు మార్గం ద్వారా పూర్తి స్థాయిలో కూడా కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతాన్ని అతి తొందర అంటే డిస్టెన్స్ తక్కువ ఉన్నటువంటి సమయంలో కాశ్మీర్కి సంబంధించినటువంటి ప్రాంతానికి వెళ్ళవచ్చు. గతంలో కాట్రా టు ఇటు బరముల్లాకు సంబంధించినటువంటి కాజీగుండ్ వరకు మాత్రమే 100 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ యొక్క వంతెన ఉండేది. సో ఈ రైలు మార్గం ఉండేది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా కాట్రా నుంచి ఇటు కాజీగుండ్ వరకు కూడా ఈ రైలు మార్గాన్ని పూర్తి ట్రయల్ రన్ చేసి ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలను సులభతరంగా కూడా తీసుకెళ్లే ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో కేంద్ర ప్రభుత్వం పక్కా ప్రణాళిక ఇటు సక్సెస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఒకవైపు భారత్ పాక్ సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉద్రిక్తల నడుమ ఈ యొక్క రైలు మార్గం సక్సెస్ పట్ల కూడా అందరికి కూడా ఉపయోగపడుతున్నట్టుగా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. దీన్ని యాక్చువల్గా గత నెలలో మన ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీన్ని ఓపెన్ చేయాల్సి ఉంది. అయితే అప్పుడు ఆ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో దాన్ని అప్పుడు ఏదైతే యాక్చువల్గా పోస్ట్ పోన్ జరిగింది. అయితే ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఇలాంటి తరుణంలో పాక్ భారత్ మధ్య ఉద్రిక్త ఉన్న నడుములో ఈ రైలు మార్గాన్ని పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి రైలు మార్గం ద్వారా యుద్ధ సంబంధించిన సామాగ్రి అయి ఉండొచ్చు. అదేవిధంగా కాశ్మీర్కి తక్కువ సమయంలో ఈ యొక్క ప్రయాణాలు చేసే దిశగా కూడా ఈ రైలు మార్గం పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో వచ్చే దిశగా ఉంటుందని చెప్పి ఒకవైపు నార్థరన్ సంబంధించినటువంటి పిఆర్ఓ చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎవరైతే శేఖర్ ఉపాధ్యాయ్ ఉన్నారో ఆయన వెల్లడించడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే ఒకవైపు సెలవులు పూర్తి స్థాయిలో కూడా రద్దు అవడంతో ఇటు సైనిక ఫ్యామిలీస్ అయి ఉండొచ్చు, సైనికులంతా కూడా ఈ యొక్క రైలు మార్గం ద్వారా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి సరిహద్దుకు సంబంధించిన ప్రాంతాలంతా కూడా ఒకవైపు ఈ యొక్క రైల్వే సంబంధించిన మార్గాన్ని అయితే ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం విమానాలు కూడా పూర్తి స్థాయిలో కూడా రద్దు అవడంతో ఈ యొక్క రైలు మార్గం అనేది చాలా సులభతరంగా ఉండవచ్చు అని చెప్పి ఒకవైపు అందరూ కూడా అంచనా వేస్తా ఉన్నారు.
దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు కాట్రా టు క్వాజిగుండ్ ఈ యొక్క రైలు మార్గం అనేది చాలా ఉపయోగకరమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా అక్కడ చాలా వరకు సులభతరంగా కూడా ఆ ప్రాంతానికి చేరుకునేటువంటి చాలా ఇది ఇంపార్టెంట్ రైలు మార్గం అని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే మనం ఈ మార్గంలో చినాబ్ వంతెన కాశ్మీర్ రైలు మార్గం ద్వారా పూర్తి స్థాయిలో మిగిలిన భారత అనుసంధానమైనటువంటి ప్రాంతాలను కూడా ఇది పూర్తిగా అనుసంధానం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. యాక్చువల్గా కాట్రా నుంచి ఇది ఉదయం 10 గంటలకు బయలుదేరుతుంది ఈ ట్రైన్. 10 గంటలకు బయలుదేరిన ఈ యొక్క ట్రైన్ తిరిగి మళ్ళీ సాయంత్రం 6 గంటలకి ఈ స్టేషన్కి వచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు కాట్రా టు క్వాజిగుండ్ మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇది చాలా సులభతరమైనటువంటి ట్రైన్ మార్గం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా తాజాగా వెళ్ళినటువంటి స్పెషల్ సెలవులు రద్దయినటువంటి ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా తిరిగి ప్రయాణించేందుకు కూడా ఇది సులభతరమైనటువంటి మార్గం అని చెప్తా ఉన్నారు. మరోవైపు కాశ్మీర్ సైన్యం ఉండొచ్చు ఆయుధాలు వేగంగా తీసుకెళ్లేటువంటి పరిస్థితిలో ఈ రైలు మార్గం అనేది చాలా వరకు ఒక ఉపయోగకరమైనటువంటి విషయం చెప్పుకోవచ్చు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ నరేష్.